ఎల్టీటీఈ ఇది ఒక రావణ కాష్టం. శ్రీలంకలో ఉన్న తమిళ తీవ్రవాద వర్గాలన్నింటిలోకి ఎల్టీటీఈ ఎలా విరుద్ధమైనది? అది రాజీవ్ గాంధీనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎల్టీటీఈ దృక్పథం నుంచి శ్రీలంక చరిత్రని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు ఈ ద్వీపం యొక్క చరిత్రని నిష్పక్షపాతంగా తెలుసుకోగలం అని చెప్పలేం. ఇంతవరకు ఎవరూ కూడా అలా అర్థం చేసుకున్నారని చెప్పలేం. ఎల్టీటీఈ కార్యకలాపాలకు సంబంధించిన వందలాది డాక్యుమెంట్లని, ఫైళ్ళని, కరపత్రాలని, పుస్తకాలని, ప్రసంగాలని, ఇంటర్వ్యూలని, ఫోటోలని, వీడియో క్యాసెట్లని, ఈ తీవ్రవాద సంస్థ చర్యల్ని అతి నిశితంగా గమనిస్తున్న పరిశీలకులు రాసిన వ్యాసాలని, పుస్తకాలని క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం ఆధారంగానే శ్రీలంక చరిత్ర పట్ల ఎల్టీటీఈ దృక్పథం ఇలా ఉంది అనే అభిప్రాయానికి వచ్చాం. అంతేకాక ఈ అధ్యయనం ఎల్టీటీఈ సంస్థ స్వరూప స్వభావాలను, కార్యకలాపాలను, అత్యవసర దీర్ఘకాలిక లక్ష్యాలను, వనరులను, శక్తియుక్తులను, బలహీనతలను అర్థం చేసుకోవడానికి కూడా మాకు తోడ్పడింది. ఏతావాత ఈ అధ్యయనం వల్ల ఎల్టీటీఈ నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ వ్యక్తిత్వం గురించి బయటపడిన అంశాలు చాలా విశేషమైనవి. అవన్నీ స్వతంత్ర తమిళ రాజ్యం కోసం దృఢ నిశ్చయంతో, పూర్తి అంకిత భావంతో పోరాడుతున్న ఒక నాయకుడి రూపానికి అద్దం పడుతున్నాయి. ప్రభాకరన్ దృష్టిలో వాళ్ల విషయాల్లో వేలుపెట్టిన రాజకీయ నాయకులంతా వెన్నుపోటుదారులు. అన్ని ఇతర తమిళ పోరాట వర్గాలు కేవలం నేరస్తులు, ఆటబొమ్మలు మాత్రమే. ప్రభాకరన్ని అతని అనుచరగణం అంతా ఎంతగా ఆరాధించేవారంటే అతని కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా వాళ్ళు సంకోచించేవాళ్ళు కారు. అతను ఎంతటి వ్యూహ చతురతని, గూఢచార వ్యవస్థని పెంచుకోగలిగాడంటే తాను ఉన్న అడవుల్లోంచే అత్యంత శక్తివంతమైన అధునాతన ఆయుధాలు కలిగిన శ్రీలంక భారతీయ సైన్యాల మీద ప్రత్యక్ష యుద్ధానికి కూడా దిగగలడు. యుద్ధం చేయడమే కాక అతను గడించిన అపారమైన వాక్చాతుర్యం, తెలివితేటలు ఎలాంటివంటే కేవలం అతని బోధన వల్ల ఉత్తేజితులై అతని అనుచరులు అరబ్ దేశాల వాణిజ్య నగరాల్లో అనేక కంపెనీలను ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ తీవ్రవాదులకు పోరాటాలకు అవసరమైన ఆధునిక మారణాయుధాలని దైనందిన వాణిజ్య సరుకుల్లాగా చురాగ్గా రవాణా చేయడానికి షిప్పింగ్ కంపెనీలను కూడా నిర్వహిస్తున్నారు. శరణార్థులుగా వలస వెళ్ళిపోయిన శ్రీలంక తమిళుల నుంచి కూడా ఎల్టీటీఈ కార్యకర్తలు నిధులు వసూలు చేస్తుంటారు. ప్రభాకరన్కున్న ఒకే ఒక్క ఆశయం స్వతంత్ర తమిళ రాజ్యాన్ని సాధించటం. అతనికి దీన్ని మించిన ప్రాధాన్యత అంశం మరొకటి లేదు. శ్రీలంకలోని అన్ని ఇతర తమిళ తీవ్రవాద వర్గాలు, రాజకీయవాదులు రాజీ పడిపోయారని, ఈ లక్ష్యాన్ని తొంగలో తొక్కి తన ప్రజల్ని మోసం చేశారని, ఈ స్థితిలో ఎల్టీటీఈ ఒక్కటి మాత్రమే ఈ లక్ష్యానికి పరిపూర్ణంగా అంకితమై పనిచేస్తోందని ప్రభాకరన్ విశ్వాసం. ఈ విశ్వాసమే అతన్ని తన పోటీదారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేలా చేసింది. తన ప్రజలు సగౌరవంగా తలెత్తుకు జీవించాలంటే స్వతంత్ర తమిళ రాజ్యం మినహా మరో ప్రత్యామ్నాయం అనేదే లేదని అతని విశ్వాసం. అందుకే శ్రీలంక తమిళులంతా ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. అయితే స్వతంత్ర తమిళ రాజ్యం లేదా ఆత్మత్యాగం. ఎల్టీటీఈ సిద్ధాంతం కూడా ఇదే చెబుతుంది. తమిళ మాతృభూమి కోసం టైగర్లు తహతహలాడాలి. నిజానికి శ్రీలంకలో మొట్టమొదటిగా వచ్చి స్థిరపడిన వాళ్ళెవరు? సింహళీయులా, తమిళులా? దీనికి సమాధానంగా మేమంటే మేమే అని ఈ రెండు జాతీయులు వాగ్వాదాలు చేసుకుంటుంటారు. తాము ఈ నేల మీద 2500 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నామని సింహళీయులు వాదిస్తారు. కానీ ఈ వాదనతో ఎల్టీటీఈ ఏకీభవించదు. ఈ నేల మీద ద్రావిడుల అంటే తమిళుల ఉనికి అత్యంత ప్రాచీనమైందని, నిజానికి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశం నుంచి యువరాజు విజయునితో కలిసి సింహళీయులు ఈ లంకలో అడుగుపెట్టే నాటికే ఇక్కడ ద్రావిడ సమాజం వేళ్ళూనుకుని ఉందని ఎల్టీటీఈ తిప్పికొడుతుంది. ఈ వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ ఒక విషయాన్ని నిశ్చయంగా చెప్పవచ్చు. శ్రీలంకలో తమిళ రాజ్యాలు వర్ధిల్లాయి.
చరిత్రకారులు అంగీకరించే విషయం ఏమంటే జాఫ్నాలో 13వ శతాబ్దంలో ఒక తమిళ రాజ్యం ఉండేది. పశ్చిమ దిశ నుండి పోర్చుగీసులు మొట్టమొదటిసారిగా 1505లో రాజ్య పాలనాకాంక్షతో ఈ ద్వీపంలో అడుగుపెట్టే నాటికి అక్కడ 3 రాజ్యాలు ఉండేవి. కొట్టే రాజధానిగా ద్వీపంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలను పాలించే సింహళీయుల రాజ్యం ఒకటి, క్యాండీ రాజధానిగా అంతా సింహళీయులే నివసించే కేంద్ర పర్వత ప్రాంతాలు మరొకటి, ఉత్తర తూర్పు ప్రాంతాల్లోని తమిళం మాట్లాడే ప్రజలతో పాలించబడే తమిళ రాజ్యం మరొకటి. తమ పోరాటాన్ని గురించి సమర్థిస్తూ ఎల్టీటీఈ విడుదల చేసిన ఒక కరపత్రంలో ఒక విషయాన్ని నిర్ద్వందంగా ప్రకటించింది. సిలోన్ అనేది తమిళ రాజ్యం, శ్రీలంక అనే 2 దేశాలకు తరతరాలుగా మాతృభూమి. ఈ 2 జాతీయుల సంస్కృతి, భాష, చరిత్ర వేర్వేరుగా ఉన్నప్పటికీ వాస్తవం మాత్రం ఇదే. రాజ్యకాంక్షాపరులైన పోర్చుగీసు వారు 1505, 1658 కాలంలో కొట్టే, జాఫ్నా రాజ్యాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. పోర్చుగీసు వెనకాలే రాజ్యకాంక్షతో వచ్చిన డచ్ వారు క్యాండీ రాజ్యాన్ని వదలలేకపోయారు, దాన్ని ఆక్రమించారు. వాళ్ళ తర్వాత 1796లో బ్రిటిష్ వారు వచ్చి క్యాండీని ఆక్రమించారు. క్రమంగా 1815 నాటికి క్యాండీతో సహా మొత్తం ద్వీపాన్ని బ్రిటిష్ వారు తమ పరిపాలన కిందకు తీసుకొచ్చారు. బ్రిటిష్ వారు తమ పాలనలో వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ క్యాండీ పర్వత ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకం మొదలుపెట్టారు. ఆ తోటల పెంపకానికి కావలసినంత మంది పనివాళ్ళు ఆ కొండ ప్రాంతాల్లో దొరక్కపోయేసరికి దక్షిణ భారతదేశంలోని తమిళ జిల్లాల్లో కరువు కాటకాలకి గురవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమిళుల్ని శ్రీలంకకి ఆహ్వానించారు. ఆ రకంగా శ్రీలంక వచ్చిన తమిళులు అక్కడే స్థిరపడిపోయారు. కాఫీ మొక్కలకి తెగులు రావడంతో 1870లో కాఫీ తోటల స్థానంలో తేయాకు తోటలు వెలిశాయి. శ్రీలంకకి బ్రిటిష్ వారి పాలన నుంచి స్వాతంత్రం లభించే నాటికి శ్రీలంకలో ఉన్న తమిళుల సంఖ్య 10 లక్షలకి చేరుకుంది. తేయాకు తోటలతో, ఇతర వ్యాపారాలతో తమిళుల జీవితాలు పెనవేసుకుపోయాయి. ఆ రకంగా ఎగుమతి ప్రధానమైన ఆర్థిక వ్యవస్థకి తమిళులు వెన్నెముకమైపోయారు. బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకలో అడుగుపెట్టిన నాటి నుంచి వాళ్ళని అంటిపెట్టుకొని క్రైస్తవ మిషనరీలు కూడా ఈ ద్వీపంలో విస్తరించనారంభించాయి. ఈ మిషనరీల రాక బ్రిటిష్ పాలకుల ఆంగ్ల విద్యాబోధనల ప్రభావంతో జాతి, మత, కులాలతో నిమిత్తం లేకుండా ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళంతా ప్రత్యేక తరహా నాగరికులుగా రూపొందారు. అయితే ఈ ద్వీపంలో తమిళులు ఎక్కువగా ఉండే తూర్పు, ఉత్తర ప్రాంతాలలో భూములు అంత సారవంతమైనవి కాకపోవడంతో ఆ ప్రాంతాల్లోని తమిళులు వ్యవసాయానికన్నా చదువుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అలా తమిళ భాష సాంద్రత ఎక్కువ ఉండే తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో చదువుకున్న తమిళులు లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉద్యోగస్తులుగా, ఇతర వృత్తి నిపుణులుగా ఎదిగి జీవనోపాధి వేటలో సింహళీయులు ఎక్కువగా ఉండే శ్రీలంకలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి స్థిరపడిపోయారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియాలో జరిగిన స్వాతంత్ర పోరాట ప్రభావం ఈ ఉపఖండంలోని ఇతర దేశాల మీద పడింది. ఆ రకంగా ప్రభావితమైన శ్రీలంకలో ఈ స్వాతంత్రోద్యమం అపారమైన ఉత్తేజాన్ని రగిలించింది. 1918లో సిలోన్ జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు దానికి అధ్యక్షుడిగా పొన్నబాలం అరుణాచలం అనే తమిళుడు ఎన్నికయ్యాడు. క్రమంగా సిలోన్ జాతీయ కాంగ్రెస్లోనే సింహళీయులకి తమిళులకి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడడంతో అవి పార్టీ చీలికకి దారితీశాయి. 1924లో సిలోన్ తమిళ లీగ్ అనే వేరే పార్టీని పొన్నబాలం అరుణాచలం స్థాపించాడు. శ్రీలంకలో తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కార్మికులు అత్యంత సంఘటిత శక్తిగా ఎదిగారు. ఎంత సంఘటితమయ్యారంటే 1947లో వాళ్ళ ఓట్ల వల్ల, వాళ్ళ మద్దతుతో 7 పార్లమెంటు సభ్యులు ఆ ప్రాంతం నుంచి శ్రీలంక పార్లమెంటుకి ఎన్నికయ్యారు. మరో 14 నియోజకవర్గాలలో ఈ తమిళ ఓటర్లే విజయ నిర్ణాయక శక్తిగా నిలిచారు. శ్రీలంకకి స్వాతంత్రం వచ్చాక అప్పటి యునైటెడ్ నేషనల్ పార్టీ యుఎన్పి ప్రభుత్వం 2 అత్యంత వివాదాస్పద చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి 1948 నాటి పౌరసత్వ చట్టం, రెండోది 1949 నాటి పార్లమెంటరీ ఎన్నికల చట్టం.
ఈ రెండిటి లక్ష్యం తోటల్లో కార్మికులుగా ఉన్న తమిళులను దెబ్బతీయడం. ఈ చట్టాల ఫలితంగా తోటల్లోని తమిళ కార్మికులంతా ఓటు హక్కు కోల్పోయారు. తమకంటూ ఒక రాష్ట్రం కూడా లేకుండా మిగిలిపోయారు. సేనానాయకే ప్రధానమంత్రిగా ఉండగా తూర్పు ఉత్తర ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉండే చోట్ల నీటిపారుదల పథకాల్ని ప్రారంభించాడు. ఒకప్పుడు అవన్నీ తమిళులకి పుట్టిల్లు వంటివి. సింహళీయుల జనాభా ఎక్కువగా ఉండే దక్షిణ పశ్చిమ ప్రాంతాల నుంచి వాళ్ళని వచ్చి ఈ తూర్పు ఉత్తర ప్రాంతాల్లో సేద్యం చేసుకోమని ప్రోత్సహించాడు. సేనానాయకే ప్రయత్నాలు బాగా ఫలించాయి. 1948లో ఈ తూర్పు ఉత్తర ప్రాంతాల్లో 10,000కి మించిన సింహళీయుల జనాభా 1977 నాటికి 1,00,000కి చేరింది. ఈ పరిస్థితి ఈ ద్వీపం జనాభాలో తమిళులు సింహళీయుల నిష్పత్తిని మార్చేసింది. ఎంతగా మార్చేసిందంటే ఈ పరిస్థితి తమ ప్రయోజనాలకు ప్రమాదకరమని తమిళులు భయపడేంతగా. సింహళీయులలో అధిక శాతం బౌద్ధులు అయినప్పటికీ వాళ్ళు తమిళులను చూసి భయపడుతూ వచ్చారు. ముఖ్యంగా స్వతంత్ర ప్రతిపత్తి కావాలని తమిళులు చేస్తున్న డిమాండ్ వాళ్ళ మనస్సుల్లో తీవ్రమైన అనుమాన బీజాలు నాటింది. శ్రీలంక ద్వీపంలో తమకొక మాతృభూమి ఉండేదంటూ తమిళులు క్లెయిమ్ చేయడం, ఈ ద్వీపంలో వాళ్ళు ప్రస్తావిస్తున్న మాతృభూమి దక్షిణ భారతదేశంలో అత్యధిక తమిళులు నివసించే తమిళనాడుకి చాలా దగ్గరగా ఉండటం సింహళీయులకి ఆందోళన కలిగించింది. ఈ పరిణామాల ప్రభావాన్ని నీరుకార్చడం కోసం సింహళ భాషనే అధికార భాషగా మార్చడం, బౌద్ధ మతాన్నే జాతీయ మత విధానంగా పాటించడం, తమిళుల భూముల్ని ఆక్రమించి సింహళీయుల ఆవాసాలుగా రూపొందించడం వంటి చర్యలు తీసుకోవాలని సింహళీయులు ఆకాంక్షించారు. సింహళీయుల కాలనీల నిర్మాణం క్రీస్తుపూర్వం 101లో తమిళరాజు ఎలారాను ఓడించి పాలించిన సింహళరాజు తుత్తగామిని కాలపు రాజ్యాకాంక్షను పునరావృతం చేస్తోందని సింహళీయులు భయాందోళనలు చెందారు. ఈ పరిస్థితుల సంక్లిష్టతలోంచి ఉద్భవించిన పార్టీయే శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, SLFP. ఇది 1951లో SWRD బండారు నాయకే స్థాపించిన పార్టీ. శ్రీలంకకి స్వాతంత్రం రాకపూర్వం ఇంగ్లీషే అధికార భాష అయినప్పటికీ సింహళ తమిళ భాషలకి సమాన హోదా లభించేది. 1943లో సింహళ భాషని అధికార భాషగా చేయాలని ఒక ప్రయత్నం జరిగినప్పటికీ 1956 వరకు అది ఎలాంటి నిర్దిష్టమైన కార్యరూపాన్ని సంతరించుకోలేకపోయింది. 1956లో మాత్రమే ఎన్నికలలో గెలిచాక సింహళ భాషను అధికార భాషగా బండారు నాయకే ప్రవేశపెట్టారు. ఒకప్పుడు పొన్నబాలంకి కుడిభుజంగా ఉండే SJV చల్వనాయకం తమిళ కాంగ్రెస్ స్థానే ఫెడరల్ పార్టీని ఏర్పాటు చేసి అధికార భాషా సమస్యపై తమిళులకు మద్దతుగా శ్రీలంక కోర్టుల్లో పోరాటం సాగించారు. శ్రీలంక ఫెడరల్ వ్యవస్థలో భాగంగానే తమిళుల సంస్కృతి, నాగరిక ఉనికిని కాపాడేలా స్వయం ప్రతిపత్తి కలిగిన తమిళ భాషా రాష్ట్రం కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మీరంతా మీ కార్యకలాపాలను తమిళ, ఇంగ్లీషు భాషలలో మాత్రమే సాగించండి అని కూడా ఆ పార్టీ శ్రీలంక తమిళులకు పిలుపునిచ్చింది. ఈ పరిణామాలు శ్రీలంకలో ఒక పౌర ధిక్కార ఉద్యమానికి దారితీసింది. పేరుకు ఉద్యమం అహింసాయుతమైందే, కానీ అది తరచూ సింహళ తమిళ జాతీయుల మధ్య ఘర్షణలకి కారణమైంది. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన ప్రధానమంత్రి బండారు నాయకే తమిళాన్ని కూడా ఒక అధికార భాషగా అభివృద్ధి చేస్తామని, ఎక్కడెక్కడ జనాభాలో తమిళులు అధిక సంఖ్యలో ఉంటారో అక్కడంతా తమిళమే పాలనా భాషగా ఉంటుందని ప్రకటించారు. చల్వనాయకంని చాలా కాలంగా వేధిస్తూ వచ్చిన ఆయన తమిళ కాంగ్రెస్ నుండి విడిపోవడానికి కారణమైన తోటల కార్మికులకు ఓటు హక్కుని పునరుద్ధరించే విషయాన్ని పునఃపరిశీలిస్తామని కూడా బండారు నాయకే అంగీకరించారు. దీన్నే బండారు నాయకే చల్వనాయకం ఒప్పందం అని పిలుస్తారు. 1956 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి. గతంలో తమిళ కాంగ్రెసీకుల సహకారంతోనే భారతీయ తమిళులకు సంబంధించిన
రెండు వివాదాస్పద చట్టాలను తీసుకొచ్చిన యునైటెడ్ నేషనల్ పార్టీ సంఖ్యాబలం పార్లమెంటులో 10 కూడా లేకుండా పోయింది. యుఎన్పి అధికారం కోల్పోయింది. బండారు నాయకే చలవనాయకముల మైత్రి ఒప్పందం పార్టీకి కొత్త ఊపిరి పోసింది. కానీ ఈ మైత్రి ఒప్పందాన్ని నిరసిస్తూ పార్టీ నాయకుడు జయవర్ధనే క్యాండీకి ఒక పాదయాత్ర చేశాడు. అధిక సంఖ్యాబలం ఉన్న జాతి యొక్క భావోద్రేకాలను రెచ్చగొట్టే ఏకైక వ్యూహాన్ని ఈ రెండు పార్టీలు అంటే యుఎన్పి, ఎస్ఎల్ఎఫ్పి అవలంబించడంతో అల్ప సంఖ్యాబలం ఉన్న జాతి అన్యాయానికి గురికాక తప్పలేదు. బౌద్ధ భిక్షువులంతా బండారు నాయకే ఇంటి ముందర తిష్ట వేసి ఈ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు కదలబోమని ముందుకేయడంతో ఈ ఒప్పందాన్ని బండారు నాయకే రద్దు చేయక తప్పలేదు. ఒక్కసారిగా తమిళ వ్యతిరేక ఉద్యమం భగ్గుమంది. సింహళీయులకి శ్రీలంక తమిళులకి మధ్య జరిగిన భీకర ఘర్షణల మూలంగా వేలాది శ్రీలంక తమిళులు కొలంబో వదిలేసి జాఫ్నా ప్రాంతాలకి శరణార్థులుగా వెళ్లాల్సి వచ్చింది. 1959 సెప్టెంబర్లో బండారు నాయకేను ఒక బౌద్ధ భిక్షువు హత్య చేశాడు. అయితే దీని ఫలితంగా 1960 జూలైలో జరిగిన ఎన్నికలలో బండారు నాయకే సతీమణి సిరిమావో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీని విజయపథం దిశగా నడిపించి అధికార పీఠాన్ని అధిష్ఠించింది. 1961లో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం శ్రీలంకలోని అన్ని న్యాయస్థానాలలోనూ సింహళం మాత్రమే అధికార భాషగా అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరోసారి ఫెడరల్ పార్టీ పౌర ధిక్కార ఉద్యమం లేవనెత్తింది. మొట్టమొదటిసారిగా శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని తోటల్లో పనిచేసే తమిళులంతా కలిసి ఈ నిరసన ఉద్యమంలో పాల్గొన్నారు. 1965 ఎన్నికల్లో పరిస్థితి మరోసారి తిరగబడింది. సిరిమావో బండారు నాయకే సారథ్యంలోనే పార్టీ ఓడిపోయింది. డూడ్లే సేనానాయకే సారథ్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ 151 సీట్ల పార్లమెంటులో 66 సీట్లను గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చల్వనాయకం సారథ్యంలోని ఫెడరల్ పార్టీ సభ్యుల మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని సేనానాయకేతో సెల్వనాయకన్ ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం మేరకు న్యాయస్థానాలలోనే కాక పరిపాలనలో కూడా తమిళం అధికార భాష కావాలి. అంతేగాక పరిపాలన వికేంద్రీకరించడానికి, సింహళీయుల కాలనీల విస్తరణను పరిమితం చేయడానికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇది మరోసారి శ్రీలంక వీధుల్లో బౌద్ధ భిక్షువుల ఆగ్రహ జ్వాలల్ని చవిచూడాల్సి వచ్చింది. ఏతావాత ఈ ఒప్పందం అమలు కాలేదు. 1970లో వామపక్షాల సహకారంతో సిరిమావో బండారు నాయకే విజయ పతాకాన్ని ఎగరేసి అధికారంలోకి వచ్చింది. స్పష్టమైన 3/200 సంఖ్యాబలం ఉండడంతో అధికార పక్షమైన శ్రీలంక ఫెడరల్ పార్టీ ఒక రాజ్యాంగ విధాన సభ కూడా ఉండాలని నిర్ణయించింది. ఈ విధాన సభ రూపొందించే రాజ్యాంగంలో తమ భాష అధికార భాషగా పొందుపరచబడాలని తమిళులంతా ఆకాంక్షించారు. శ్రీలంకలో బౌద్ధం ఒకటే జాతీయ మతంగా ఉండాలన్న డిమాండ్ని వాళ్ళు వ్యతిరేకించారు. కానీ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రాజ్యాంగం తమిళులకు సంబంధించిన ఈ కోరికలు వేటిని రాజ్యాంగంలో నెరవేర్చలేదు. ఈ రాజ్యాంగం ద్వారా శ్రీలంక ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటితమైంది. సింహళ భాషకు అధికార భాషగా రాజ్యాంగ హోదా కల్పించబడింది. బౌద్ధం ఈ దేశపు ప్రధాన మతంగా గుర్తించబడింది. ఈ పరిస్థితి శ్రీలంకలోని తమిళుల పాలిట అశనిపాతంలా పరిణమించింది. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీషు విద్యాబోధనను పరిపూర్ణంగా ఉపయోగించుకొని విద్యావంతులై ప్రభుత్వ రంగంలోనే అధిక నిష్పత్తిలో ఉద్యోగాలు చేస్తున్న తమిళులు ఈ రాజ్యాంగాన్ని జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా సింహళం మాత్రమే అని నొక్కి చెప్పే ఈ చట్టంతో సిలోన్ దాకా వెళ్ళి ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకున్న తమిళుల ప్రమోషన్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. దీనికి తోడు ఉన్నత విద్యాసంస్థల్లో ఉత్తమ ప్రమాణాల పేరిట ప్రవేశపెట్టిన అడ్మిషన్ల విధానం తమిళులన్నీ సంకటంలో పడేసింది. కాలేజీల్లో సీట్లు రావాలంటే ప్రవేశ పరీక్షల్లో సింహళ విద్యార్థుల కన్నా తమిళ విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అంటే అప్పటి వరకు బ్రిటిష్ విద్యా విధానంతో విద్యావంతులై సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో జనాభాలో తమ దామాషాకు మించిన స్థాయిలో సీట్లు సంపాదించుకుంటూ వచ్చిన తమిళుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఫలితంగా ఈ ప్రవేశ పరీక్షా విధానంపై తమిళులంతా దుమ్మెత్తిపోశారు.
తోటల్లో పనిచేసే తమిళ కార్మికులకు ఓటు హక్కు తీసివేయడంతో పాటు ఓటర్ల జాబితా ప్రకారంగా కనిపించే తమిళుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. సింహళం ఒక్కటే అధికార భాషగా ప్రకటించబడటంతో తమిళ సంస్కృతి అణగదొక్కబడింది. కాలనీల పునరావాసాల రూపకల్పన ద్వారా తమిళ జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలలో మార్పులు తీసుకురావడంతో ఆయా ప్రాంతాల్లో వీళ్ల సాంద్రత క్షీణించిపోయింది. బౌద్ధానికి ప్రత్యేక హోదా కల్పించడంతో అధిక శాతం తమిళులు అవలంబించే హిందూ మత విధానం నల్లపూసైపోయింది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క ఏకపక్ష స్వరూపాన్ని నొక్కి చెప్పడంతో బహుళపక్ష విధానాన్ని కోరుతున్న సాధారణ డిమాండ్లన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసినట్లయింది. ఉన్నత ప్రమాణాల ప్రక్రియ పేరుతో తీసుకొచ్చిన ప్రవేశ పరీక్షా విధానం తమిళ విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి పారేసింది. ఈ పరిణామాలన్నీ తమిళులు తాము పుట్టిన దేశంలోనే తాము ద్వితీయ శ్రేణి పౌరుల స్థాయికి కుదించివేయబడ్డామన్న భావాన్ని రగిలించాయి. వల్లమాలిన భాషాభిమానంతో సగౌరవంగా జీవించే తమిళుల ఆత్మాభిమానం దెబ్బతినడంతో వాళ్ళంతా బహిరంగ పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నారు. కడుపు మంటతో రగిలిపోయిన చల్వనాయకం పార్లమెంటుకి రాజీనామా చేశాడు. తమిళుల డిమాండే ప్రణాళికగా ఎన్నికలకు దిగుదామని పాలక పక్షాన్ని సవాలు చేశాడు. ఆ తర్వాత 1975లో జరిగిన ఎన్నికలపై ఈ రాజీనామా ప్రభావం పడింది. చల్వనాయకం భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి మళ్లీ గెలుపొందాడు. ఈయన విజయం తమిళ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి తీరాలి అనే డిమాండ్కి తమిళుల మద్దతును తెలుపుతోంది అని చల్వనాయకం విజయోత్సాహంతో ప్రకటించాడు. అయితే అప్పటికే తమ సమస్యల పరిష్కారం కోసం తమిళులు విభిన్న పంథాను ఎంచుకున్నారు. అదే తీవ్రవాద పోరాట పంథా. ఈ ఎన్నికలకి 4 ఏళ్ల క్రితమే తంగదురై అలియాస్ నాదరాజ తంగవేలు, కుట్టిమణి అలియాస్ సెల్వరాజ యోగచంద్రన్ల సారథ్యంలో ఒక తమిళ తీవ్రవాద సంస్థ ఆవిర్భవించింది. తరువాత కాలంలో అదే తమిళ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ TELOగా రూపాంతరం చెందింది. 1 ఏడాది తర్వాత అంటే 1972లో ఒక 18 ఏళ్ల యువకుడు తమిళ న్యూ టైగర్స్ TNT అనే పోరాట సంస్థకు శ్రీకారం చుట్టాడు. అతనే వేలుపిళ్ళై ప్రభాకరన్. అదే సంవత్సరం మే నెలలో అన్ని తమిళ పార్టీల నాయకులు ట్రింకోమలిలో సమావేశమై తమిళ యునైటెడ్ ఫ్రంట్ని రూపొందించారు. అప్పటికే 1970 దశకం ఆరంభంలో ఏర్పడిన తమిళ స్టూడెంట్స్ లీగ్, తమిళ యూత్ లీగులు పెద్ద ఎత్తున యువతను ఆకర్షించాయి. కొత్త రాజ్యాంగాన్ని, ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాల విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు, వీధి పోరాటాలు సాగించడమే ఈ 2 సంస్థల లక్ష్యం. ఈ ఉద్యమం కొన్ని సందర్భాలలో హింసకు, దోపిడీలకు, హత్యలకు కూడా దారితీసింది. మొట్టమొదటి రాజకీయ హత్య 1977 జూలై 27న జరిగింది. అధికార పక్షమైన SLFPకి సన్నిహితుడిగా చెప్పబడే జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ దురైయప్పని వేలుపిళ్ళై ప్రభాకరన్ కాల్చి చంపాడు. అప్పటికి అతని వెంట ఉన్న అనుచరగణం చాలా చిన్నది. కానీ ఆ హత్య సృష్టించిన సంచలనం అపారమైనది. పూర్తిగా 21 ఏళ్ళు కూడా నిండని ప్రభాకరన్ ఆ ఒక్క హత్యతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాడు. ప్రభాకరన్ని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. కానీ ఆ ప్రచారం మాత్రం ప్రభాకరన్ని తమిళుల దృష్టిలో హీరోని చేసేసింది. ఫలితంగా 1 ఏడాది తిరిగేసరికే 1976 మే 5న ప్రభాకరన్ తన యువ శక్తి సంస్థను తమిళుల స్వరాజ్యం కోసం పోరాడే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTEగా పునర్వ్యవస్థీకరించాడు. కొన్ని రోజుల తర్వాత 1976 మే 14న వివిధ తమిళ రాజకీయ పార్టీలు ఏకమై తమిళ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాయి. చల్వనాయకంకి వయస్సు పైబడుతుండడంతో ఆయన స్థానంలో అప్పాపిళ్ళై అమృతలింగం TULF పగ్గాలు చేపట్టారు. 1977 జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అమృతలింగం సారథ్యంలోని TULF
ఒక సమగ్రమైన ప్రణాళికతో పోటీ చేసింది. మా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తమిళుల కోసం ఒక సర్వసత్తాక గణతంత్ర మతాతీత సామ్యవాద రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. శ్రీలంకలో తమిళులు అనాదిగా మాతృభాషగా పరిగణించే అన్ని ప్రాంతాలను ఈ రాష్ట్రం పరిధిలోకి తీసుకొస్తాం. మా పార్టీ తరపున ఎన్నికలలో గెలుపొందే వారితోనే తమిళ రాజ్యం కోసం ఒక జాతీయ అసెంబ్లీని రూపొందించి దాని ద్వారానే కొత్త రాజ్యాంగాన్ని రచింపజేస్తాం. తమిళ రాజ్యాన్ని TULF సాధించి తీరుతుంది. ఇది శాంతియుత మార్గాల్లో కావచ్చు, పోరాటం ద్వారా కావచ్చు, కానీ సాధించడం తథ్యం. కానీ జరిగింది వేరు. ఆ ఎన్నికలలో జయవర్ధనే సారథ్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ అధిక మెజారిటీతో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలలో 18 సీట్లను గెలుచుకొని TULF ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అమృతలింగం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు శ్రీలంక తమిళుల ఆశలు ఆకాశాన్నంటాయి. TULF ఎన్నికల ప్రణాళిక, అమృతలింగం తదితర నాయకుల ప్రకటనలో విశ్వసించిన తమిళులు ఇవాళో రేపో తమిళ రాజ్యావతరణ ఖాయం అన్న భ్రమలో మునిగిపోయారు. కానీ ఎన్నికల ఫలితాలు వాళ్ళ భ్రమల్ని పటాపంచలు చేశాయి. పైగా ఎన్నికల తర్వాత ఈ ప్రచారం 1977లో తమిళుల ఊచకోతకి దారితీయడం, తమిళులందరికీ భద్రత కల్పించలేని నిస్సహాయ స్థితిని TULF ఎదుర్కోవాల్సి రావడం శ్రీలంక తమిళుల్లో నిస్పృహకి దారితీశాయి. శ్రీలంకలో 75,000 మందికి పైగా తమిళులు సింహళీయుల జాతి వివక్షాయుత హింసకు గురికావడంతో వారందరినీ ఉత్తర తూర్పు ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో రెచ్చిపోయిన తమిళ తీవ్రవాద వర్గాలు పోరాట పంధాన్ని పెట్టాయి. వాటిల్లో LTTE ఒక్కటి మాత్రమే అమృతలింగానికి సన్నిహితంగా ఉంటూ ఉండేది. TELO, LTTE తీవ్రవాద సంస్థలు సుశిక్షితులైన పోరాట వీరుల్ని తయారు చేయడం కోసం రహస్య శిక్షణా శిబిరాలను నడిపాయి. ఈ మధ్యలో లండన్లో అవతరించిన ఈలం రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ EROS అనే మరో తమిళ తీవ్రవాద సంస్థ మధ్య ప్రాచ్య దేశాలలో పాలస్తీనా వర్గాలతో చేతులు కలిపి అక్కడే కొంతమంది పోరాట వీరులకి శిక్షణ ఇప్పించింది. EROSని చూసి LTTE కూడా అదే పని చేసింది. TULFలో చురుకైన రాజకీయ కార్యకర్తగా ఉన్న ఉమామహేశ్వరన్ 1977లో LTTEలో చేరాడు. అతన్ని ప్రభాకరన్ LTTEకి చైర్మన్ని చేశాడు. క్రమంగా LTTE కార్యకలాపాలు పుంజుకున్నాయి. 1978 ఏప్రిల్లో LTTE ఒక ప్రకటన చేస్తూ ఫలానా హత్యలు చేసింది తామేనని బహిర్గతం చేసింది. 1975లో జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ జరైయప్పని హత్య చేసింది కూడా తామేనని ప్రకటించింది. ఈ ప్రకటన ఫలితంగా తక్షణమే శ్రీలంక ప్రభుత్వం LTTEపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1977 నాటి శ్రీలంకలోని తమిళ వ్యతిరేక ఉద్యమం ఇండియాలోని తమిళనాడులో కూడా ఆవేశపూరితమైన నిరసన ప్రదర్శనలకు దారితీసింది. తమిళ తీవ్రవాదుల పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. తీవ్రవాద సంస్థల నాయకుల కోసం ముమ్మరంగా గాలింపు సాగించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు నాయకులు సముద్రం మీదుగా ఇండియాకి పారిపోయి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళందరికీ తమిళనాడు ప్రజలు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమాలే క్రమంగా తమిళ తీవ్రవాదులకి తమిళనాడులోనూ ఇతర ప్రాంతాల్లోనూ శిబిరాలని, సానుభూతిపరుల్ని సంపాదించి పెట్టాయి. తమిళనాడులోని ఈ శిబిరాలకి జాఫ్నా అడవుల్లోని తీవ్రవాద సంస్థల కేంద్ర కార్యాలయాలకి మధ్య సముద్రం మీదుగా తమిళ తీవ్రవాద నాయకుల రాకపోకలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇదిలా ఉండగా రాజకీయ వ్యూహాల బాణీలో మార్పు వచ్చింది. TULF నాయకులు జయవర్ధనే నాయకత్వంలోని ప్రభుత్వంతో రహస్య చర్చలు ప్రారంభించారు. ఈ చర్చలు సాగుతున్నప్పటికీ మరోపక్క ఉండుండి తీవ్రవాద హింస విజృంభిస్తోంది. ఈ హింసను అరికట్టే ప్రయత్నంలో తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని జయవర్ధనే తీసుకొచ్చారు. ఈ చట్టం కింద పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇచ్చేశారు. టెర్రరిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచిపారేయాలన్నది ఈ చట్టం లక్ష్యం. TULF నాయకుల పరిస్థితి అంత గొప్పగా లేదు. అమృతలింగం ఇటు తమిళులు ఉండే ప్రాంతాల్లో ఒక రకంగా, అటు పార్లమెంటులో మరో రకంగా ఊసరవెల్లి ప్రసంగాలు సాగిస్తూ వచ్చాడు. ఎవరి దారి వారిదే.
అమృతలింగం ప్రసంగాలు ఎలా ఉన్నా టీఈఎల్ఓ ఎల్టీటీఈలకు చెందిన తీవ్రవాదుల దౌర్జన్య చర్యలు విజృంభించాయి. బ్యాంకులను లూటీ చేస్తున్నారు, పోలీసులపై నిర్దాక్షిణ్యంగా దాడులు సాగిస్తున్నారు. కొలంబోలో అయినా సరే ప్రభుత్వంతో కుమ్మక్కైన తమిళ రాజకీయ నాయకులను సైతం తీవ్రవాదులు ఉపేక్షించడం లేదు. ఇదే సమయంలో వేలుపిళ్ళై ప్రభాకరంతో విభేదించి ఎల్టీటీఈ వదిలేసిన చైర్మన్ ఉమామహేశ్వరన్ సొంతంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈళం PLOTE అనే తీవ్రవాద సంస్థను ప్రారంభించాడు. 1981 శ్రీలంక చరిత్రలో కని విని ఎరగని హింసాత్మక సంవత్సరంగా మారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో UNP అభ్యర్థుల్ని, తమిళ వెన్నుపోటుదారుల్ని, భద్రతా దళాల సిబ్బందిని విచక్షణారహితంగా కాల్చి చంపేసే చర్యలకు LTTE తదితర తీవ్రవాదులు పాల్పడ్డారు. దీంతో ఈ తీవ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణిచివేసే చర్యల్ని భద్రతా దళాలు సాగించాయి. ఊహించినట్లుగానే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమిళులుండే ప్రాంతాల్లో TULF అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. కానీ తీవ్రవాదుల ఆదరణ కోల్పోయింది. అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకున్న TULF మరోసారి రాజకీయ పరిష్కారం దిశగా పావులు కలిపింది. ఈసారి సంపూర్ణ స్వాతంత్ర పాలనాధికారం డిమాండ్ని కొద్దిగా సడలించి సమైక్య శ్రీలంక పరిధిలోనే తమిళులు అధికంగా ఉండే తమిళ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తినిస్తే చాలని సిద్ధపడింది. కానీ ఈ రాజీ సూత్రాన్ని కూడా సింహళీయులు అంగీకరించలేదు. దీంతో TULF మరింత బలహీనపడిపోయింది. రాజకీయంగా అనుకున్నది సాధించలేకపోగా సింహళీయుల వల్ల తమిళులకి ఎన్నటికీ న్యాయం జరగదని తీవ్రవాద సంస్థలు నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చేసాయి. తమిళ రాజకీయ నాయకులు తమిళ ప్రజల్లో ఒక రకంగా మాట్లాడుతూ, మరోపక్క ప్రభుత్వంతో రాజీ పడుతూ తప్పు మీద తప్పులు చేస్తున్నారని, ఈ తమిళ నాయకులు తమిళ జాతికి నమ్మక ద్రోహం చేస్తున్నారని, ఈ వెన్నుపోటుదారుల్లో అమృతలింగం కూడా ఒకడని ప్రభాకరన్ ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశాడు. దాని పర్యవసానంగానే తమిళ రాజ్యం కోసం జరిగే పోరాటంలో TULFకి స్థానం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. 1983లో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా తమిళులందరికీ LTTE పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు పనిచేసింది. తమిళులుండే ప్రాంతాల్లో 90% మంది ఎన్నికలను బహిష్కరించారు. పైగా చాలా చోట్ల అమృతలింగం ఎన్నికల సభలకి తీవ్రవాద సంస్థలు అవరోధాలు కల్పించాయి. TULF తమిళ రాజ్యం కోసమే రాజకీయ పోరాటం సాగిస్తోందని LTTE విశ్వసించినంత కాలమే ఆ తీవ్రవాద సంస్థ మద్దతుని TULF పొందగలిగింది. ఎప్పుడైతే TULFకి ప్రభుత్వంతో రాజకీయ పోరాటం సాగించే విషయంలో అవసరమైన శక్తి కానీ ఆసక్తి కానీ లేవని తేటతెల్లమైందో వెంటనే అమృతలింగానికి LTTE గుడ్ బై చెప్పేసింది. 1983 జూలై 23న పాలాలి జాఫ్నా రహదారి మీదుగా వెళ్తున్న సైనిక దళాన్ని ప్రభాకరన్ తన అనుచర గణంతో అకస్మాత్తుగా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది శ్రీలంక సైనికులు మరణించారు. ఇంతమంది సైనికుల్ని ఒకేసారి కోల్పోవడం అన్నది శ్రీలంక సైన్యానికి అదే మొదటిసారి. అంతే. మరోసారి శ్రీలంకలో తమిళ వ్యతిరేక ఉద్యమం పడగ విప్పింది. రాజధాని కొలంబో సహా అనేక పట్టణాల్లో తమిళుల ఊచకోత అప్రతిహతంగా సాగింది. 3,000 మందికి పైగా తమిళులు ప్రాణాలు కోల్పోయారు. 18,000 మంది తమిళుల నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 150,000 మందికి పైగా శ్రీలంక తమిళులు శ్రీలంకలోనే శరణార్థులుగా మారిపోవాల్సి వచ్చింది. ఈ తమిళుల పట్ల జయవర్ధనే ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకలేదు. శ్రీలంకలో జరుగుతున్న ఈ ఊచకోత ప్రభావం వల్ల అక్కడి తమిళులు భారీ సంఖ్యలో పారిపోయి తలదాచుకోవడం కోసం తమిళనాడు చేరుకున్నారు. వేలాది కుటుంబాలు ఒక్కసారిగా వచ్చి తమిళనాడులో దిగడంతో ఆ ప్రభావం తమిళనాడులోని సాంఘిక ఆర్థిక వ్యవస్థ మీద పడింది. దీంతో శ్రీలంక తమిళుల్ని ఊచకోత కోస్తున్న సింహళీయుల పట్ల ద్వేషం, శ్రీలంక తమిళుల పట్ల సానుభూతి తమిళనాడు ప్రజల్లో పెల్లుబికాయి. ఈ పరిస్థితి ఆసరా చేసుకుని శ్రీలంకలోని TULF ఇతర సంస్థలు చెన్నైలో తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి సన్నివేశాన్ని వర్ణిస్తూ ద బ్రోకెన్ పాల్మెరా పుస్తకం ఇలా రాసింది: అలా పారిపోయి వచ్చిన శరణార్థులంతా భారతీయుల సానుభూతి సహాయంతో ఊరట చెందారు. అయినా వాళ్ల కదలికల్ని కేంద్ర ప్రభుత్వపు
RAW అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గమనిస్తూనే ఉంది. తీవ్రవాదులు మాత్రం ఉండుండి ఒక్కసారి శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లో శ్రీలంక భద్రతా దళాల మీద మెరుపు దాడులు సాగిస్తూనే వచ్చారు. LTTEకి ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసు, తమిళుల తరఫున వకాల్తా తీసుకుని శ్రీలంక విషయాల్లో ఎలాంటి సైనిక జోక్యానికి భారతదేశం పాల్పడదు. 1983 ఆగస్టు ఆరంభంలో పార్లమెంట్లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీలంక విషయమై ఒక విస్పష్టమైన ప్రకటన చేశారు. శ్రీలంక సమైక్యత, స్వాతంత్రం, సమగ్రత కాపాడబడాలనే భారతదేశం కోరుకుంటోంది. శ్రీలంక తమిళుల పట్ల సానుభూతి చూపిస్తూ ఇండియా చేరుకున్న శరణార్థులకు సహాయం చేస్తున్నప్పటికీ శ్రీలంక విచ్ఛిన్నం కావడానికి భారత ప్రభుత్వం సుముఖంగా లేదు. మరో మాటలో చెప్పాలంటే తమిళ రాజ్యం ఏర్పాటుకి భారత ప్రభుత్వం విముఖంగా ఉంది. అందుకే LTTE కూడా తన వ్యూహాన్ని ఈ పరిస్థితికి అనుగుణంగా మలుచుకుంది. భారత ప్రభుత్వం నుంచి శరణార్థులకు లభించే సహాయం, శ్రీలంక తమిళుల పట్ల సానుభూతి వగైరా ఏది ఎంతవరకు లభిస్తే అంతవరకు దండుకుంటూనే మరోవైపు శ్రీలంకలో తన ఏకైక లక్ష్యమైన తమిళ రాజ్య సాధన కోసం పోరాటం కొనసాగించి తీరాలి అనే నిర్ణయించుకుంది. మా దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం 1983లోనే LTTE తమిళనాడులోని సేలం, దిండిగల్ తదితర అనేక ప్రాంతాలలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. మేము నిర్బంధంలోకి తీసుకున్న ముద్దాయిలు, సాక్షులలో అనేక మంది ఈ శిక్షణా శిబిరాలను సందర్శించిన వాళ్లే. 1986 ఫిబ్రవరిలో ప్రభాకరన్ తమ సొంత నౌకా రవాణా సంస్థను ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే దొంగచాటుగా రకరకాల మారణాయుధాలు, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున అమ్ముతుంటారో అక్కడ అవన్నీ కొని వాటిని దొంగచాటుగా జాఫ్నాకి చేరవేయడమే ఈ నౌకా రవాణా సంస్థ ప్రయోజనం. జాఫ్నా చుట్టుపక్కల కోస్తా తీరం సువిశాలమైంది కావడం వల్ల ఇలా నౌకల్లో దొంగ రవాణా చేయడం పెద్ద కష్టం కాదు. నౌకలు పైకి చూడడానికి ఏదో సరుకును రవాణా చేస్తున్నట్లుగా కనిపిస్తాయి, కానీ రహస్యంగా ఆయుధాలని LTTEకి చేరవేస్తాయి. ఇది ప్రభాకరన్ వ్యూహం. అయితే అతను చేయాలనుకుంటున్నదంతా చట్టవిరుద్ధమైంది కావడం వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడి దేశాల్లోనో అతను ఈ నౌకా రవాణా కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి LTTE కోసం దొంగచాటుగా ఆయుధాలను సరఫరా చేయడమే కాక తమకి సానుకూలంగా ఉండే రూట్లలో సాధారణంగా సరుకు రవాణా చేస్తూ లాభాలు ఆర్జించి పెట్టాలి. చూసేవాళ్ళకి ఇవన్నీ నిర్ఖాసైన సరుకుల రవాణా నౌకల్లాగే పనిచేస్తుంటాయి. కానీ LTTE కోసం ఆయుధాలను సేకరించి వాటిని జాఫ్నా చేర్చేందుకు వీలుగా ఉండే రూట్లలోనే ఈ వ్యాపారం సాగిస్తుంటాయి. అలా ప్రయాణం చేస్తున్న నౌకలు శ్రీలంక జలాల్లో ప్రవేశించగానే LTTE కార్యకర్తల మరబోట్లలో వెళ్ళి ఆ నౌకల నుండి ఆయుధాలను తరలించుకు వెళ్తారు. ఇలా LTTE కోసం రహస్యంగా నౌకలు నడపాలంటే LTTE ఆశయాల పట్ల పరిపూర్ణ విశ్వాసం, నిబద్ధత ఉన్న అనుభవజ్ఞులైన నౌకా సిబ్బంది కావాలి. LTTE భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చేందుకు అనుభవం వీళ్ళకి ఉండాలి. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల నుంచి, వెల్వెట్టు తెరై నుంచి చాలామంది వాణిజ్య నౌకల్లో అధికారులుగాను, నావికులుగాను, ఇంజనీర్లుగాను పనిచేస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది బొంబాయిలోని లాల్ బహదూర్ శాస్త్రి నాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో శిక్షణ పొందిన వాళ్ళు. ఇవన్నీ విశ్లేషణ చేశాక ప్రభాకరన్ 1984 ఫిబ్రవరిలో సెలవుల కోసం జాఫ్నా వచ్చిన కెప్టెన్ డేవిడ్ అనే వాణిజ్య నౌకల అధికారి దగ్గరికి కిట్టు అనే జాఫ్నా కమాండర్తో కబురు చేశాడు. అలాగే కిట్టు వచ్చి డేవిడ్ని కలిసి LTTE కోసం సొంత నౌకాదళాన్ని ఏర్పాటు చేసే విషయం మాట్లాడాలని ప్రభాకరన్ కోరుకుంటున్నాడని చెప్పడం, ఆ ప్రకారం డేవిడ్ని తీసుకెళ్ళి కుమారన్ పద్మనాభన్కి పరిచయం చేయడం జరిగింది. LTTEకి సంబంధించిన అన్ని రకాల మారణాయుధాలని, కమ్యూనికేషన్ పరికరాలని, ఇతర యుద్ధ సామగ్రిని సేకరించే విభాగాన్ని KP నిర్వహిస్తుంటాడు. జాఫ్నాకి చెందిన KP కామర్స్లో చాలా ప్రతిభ కలిగిన విద్యార్థి. ప్రభాకరన్కి చాలా ఆత్మీయుడు. ఇద్దరూ కలిసి అనేక బ్యాంకు దోపిడీలు చేసి ఉన్నారు. అప్పటికే శ్రీలంకలో అల్లర్ల మూలంగా వేలాది శ్రీలంక తమిళులు విదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో చాలామంది పశ్చిమ యూరోప్, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ,
ఆఫ్రికా మధ్యప్రాచ్య దేశాల్లోనూ స్థిరపడ్డారు. వీళ్లల్లో చాలామంది శరణార్థులుగా వెళ్ళి స్థిరపడిన వాళ్ళు. అయినప్పటికీ చాలా వరకు గౌరవనీయమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. పైగా వాళ్ళందరూ తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ శ్రీలంక ప్రభుత్వం పట్ల ద్వేషం పెంచుకున్నారు. ఇలాంటి కుటుంబాలు అన్నిటితోనూ సంబంధాలు నిలుపుతూ దాదాపు ఒక 50 రాజధానుల్లో తమ సొంత సమాచార వ్యవస్థను ఎల్టీటీఈ ఏర్పాటు చేసుకుంది. ఎల్టీటీఈకి ఆర్థిక సంపత్తిని చేకూర్చడం కోసం కేపీ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. శ్రీలంక తమిళ కుటుంబాల నుంచి నిధులు సేకరించడంతో పాటు ఎల్టీటీఈకి అవసరమైన యుద్ధ సామగ్రిని కొనుగోలు చేసి వాటిని రహస్యంగా జాఫ్నా పంపిస్తూ ఉండేవాడు. ఇలాంటి నిధుల సేకరణ, నిధుల మళ్లింపు అవసరాల కోసం కేపీ చెన్నై, ముంబైల్లో వివిధ భారతీయ బ్యాంకుల్లోనూ, సింగపూర్, బ్యాంకాక్, సైప్రస్, స్టాక్హోమ్, కౌలాలంపూర్, ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, నార్వే, ఆస్ట్రేలియాలోని అనేక అంతర్జాతీయ బ్యాంకుల్లోనూ అకౌంట్లు తెరిచాడు. ఆ రకంగా ఎల్టీటీఈ సాగించిన సాయుధ పోరాటంలో కీలక పాత్రధారుల్లో ఒకడుగా కేపీ ఎదిగాడు. 1984 మార్చిలో చెన్నైలో కెప్టెన్ డేవిడ్ కేపీ ద్వారా ప్రభాకరన్ని కలిశాడు. ప్రధానంగా సింగపూర్, మలేసియాలు కేంద్ర స్థానాలుగా ఆగ్నేయాసియాలో నౌకా రవాణా కంపెనీలను ఏర్పాటు చేయడానికి వాళ్ళు విస్తృతమైన వ్యూహాన్ని రచించారు. అలా వాళ్ళు ప్రారంభించిన కంపెనీల్లో మొట్టమొదటిది అరసు మెరైటైమ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ విషయంలో వాళ్ళకి సింగపూర్లోని తమిళుల మద్దతు బాగా లభించింది. 1984 అక్టోబర్లో ఒక పాత చైనా నౌక సన్ హింగ్ను పనామాలో రిజిస్టర్ చేశారు. తర్వాత దాని పేరును ఎంవి చోళన్ అని మార్చారు. ఇదే సమయంలో ఆయుధ సామగ్రిని సరఫరా చేసే ఏజెన్సీల గురించి వాకపు చేయడానికి వీలుగా అనేక దొంగ కంపెనీలను సృష్టించారు. వాటిల్లో ఒకటి కెప్టెన్ డేవిడ్ అండ్ అసోసియేట్స్. 1984 ఆగస్టు మధ్యలో ఈ కంపెనీల పేరు మీద జర్మనీ, ఫిన్లాండ్, స్వీడన్, బ్రిటన్, నార్వే, అమెరికా, ఇజ్రాయిల్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల్లో తమ డిఫెన్స్ విభాగానికి అవసరమైన కంప్యూటర్ సిస్టమ్స్ కోసం ప్రకటనలు చేశారు. ట్యాంకులను పేల్చివేయగల రికాయిల్ రహిత గన్లని, స్నైపర్ రైఫిల్స్ని, సబ్మిషన్ గన్లని, మోర్టార్లని, ఆర్పీజీలని, మందుగుండు సామగ్రిని, చీకట్లో లక్ష్యాన్ని చూడగల పరికరాలని, మెటల్ డిటెక్టర్లని, శక్తివంతమైన ఇంజన్లు కలిగిన బోట్లని, అత్యాధునికమైన రేడియో వైర్లెస్ పరికరాలని, శత్రు ఆయుధాల ప్రయోగాన్ని నిరోధించే పరికరాలని వగైరా అపారమైన సాధన సంపత్తిని కోరుతూ కూడా ఆయా దేశాలకు ప్రకటనలు వెళ్ళాయి. 1985లో ఎంవి చోళన్ నౌక ఆగ్నేయాసియా నుంచి విశాఖపట్నంకి సాధారణ సరుకుతో తన తొలి సాగర యాత్ర ప్రారంభించింది. సాధారణ సరుకుతో పాటు ఈ నౌక శక్తివంతమైన బోట్ ఇంజన్లని, పేలుడు పదార్థాలని, మెషిన్ గన్లని, టిన్నులు, ప్యాకెట్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలని, చెట్ల చాటును కలిసిపోయేలా చేసే యూనిఫారాలని, గుడారాలని, రెయిన్ కోట్లని కూడా పెద్ద ఎత్తున జాఫ్నాకి చేరవేసింది. 1985 చివరిలో కెప్టెన్ డేవిడ్ మరో చిన్న నౌకను కూడా కొనుగోలు చేశాడు. క్రమంగా ఎల్టీటీఈ నౌకాశక్తి విస్తరిస్తూ వచ్చింది. ఇలియానా, సీహార్స్, సన్బర్డ్, ఎలిషియా, గోల్డెన్ బర్డ్, అలీ టోషింగ్, టాంగ్ నోవా, యహాటా, అమెజాన్, నిఫ్టీ, హారైజన్ నౌకలు ఎల్టీటీఈ నావికాశక్తిని పెంపొందించాయి. అవసరమైన చోట సముద్ర జలాలపై ఎల్టీటీఈ నౌకలకి ఇంధనం సరఫరా చేయడానికి వీలుగా షోమారు అనే ఒక ఇంధన నౌకను కూడా ఎల్టీటీఈ సేకరించింది. ఎల్టీటీఈ ప్రారంభించిన నౌకా వాణిజ్య కంపెనీలు కూడా పెరగసాగాయి. ప్లిమాత్ మెరీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్, పాయింట్ పెడ్రో షిప్పింగ్ కార్పొరేషన్, విక్రమ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటిల్లో కొన్ని. సింగపూర్ కార్యస్థానంగా ఎల్టీటీఈ కోసం పనిచేస్తున్న వాణిజ్య నౌకల్లో ఇంటర్వేవ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లేజర్ ఎలక్ట్రానిక్ సెంటర్, మిట్సుయి ఓఎస్కే లైన్స్ కొన్ని. 1985 ప్రారంభం నాటికి తమిళ తీవ్రవాద సంస్థలైన టీఈఎల్ఓ, పిఎల్ఓటీఈ, ఎల్టీటీఈల సంఖ్యాబలం ఇంచుమించు సరిసమానంగా ఉండేది. ఎందుకంటే శ్రీలంక సైన్యాలను ఎదిరించాలంటే అది ఏదో ఒక్క సంస్థ వల్ల మాత్రమే సాధ్యపడేది కాదు అని శ్రీలంక తమిళుల విశ్వాసం. అయితే టీఈఎల్ఓ తదితర తమిళ తీవ్రవాద సంస్థల పట్ల ప్రభాకరన్కి సదభిప్రాయం లేదు. వాళ్లతో అంటనట్టే ఉండేవాడు. అతని దృష్టిలో వీళ్ళంతా ఇండియాకి అభిమాన పాత్రులు. ఇండియాకి అనుకూలంగా మాట మార్చడానికి సంకోచించరు. కానీ
ఆశయాల విషయంలో, ముఖ్యంగా తమిళుల స్వాతంత్రం విషయంలో ఇండియా ప్రభాకరన్ల లక్ష్యాలు పూర్తిగా విభిన్నమైనవి. పైగా నిధులు సమకూర్చడంలో, ఎల్టీటీఈకి సానుకూలంగా పరిచయాలని ప్రచారాన్ని సాగించడంలో అంతర్జాతీయంగా శ్రీలంక తమిళుల పాత్ర చాలా విస్తృతమైంది. వాళ్ళందరి సానుభూతి సహకారాన్ని ఇతర తీవ్రవాద వర్గాలతో కలిసి పంచుకోవడానికి ఎల్టీటీఈ సిద్ధంగా లేదు. ఈ కారణాలన్నీ ఎల్టీటీఈ ఇతర తీవ్రవాద వర్గాలను తరిమికొట్టే ప్రయత్నానికి దారితీశాయి. 1985-86లో టీఈఎల్ఓ, పీఎల్ఓటీఈలతోనూ, ఈపీఆర్ఎల్ఎఫ్తోనూ ఎల్టీటీఈ భీకరమైన పోరాటాలు సాగించి విజయం సాధించింది. దీంతో తమిళ రాజ్యం కోరుకుంటున్న దేశ విదేశాలలోని శ్రీలంక తమిళ శరణార్థులందరికీ ఎల్టీటీఈని, ప్రభాకరన్ని సమర్థించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఈ చారిత్రక సమాచారానికి ఆధారమైన వాటిల్లో కొన్ని పుస్తకాలు: శ్రీలంక, ద ఫ్రాక్చర్డ్ ఐలాండ్, ద బ్రోకెన్ పామిరా ఐబిడ్. ఈ పుస్తకాల ద్వారా ఈ సమాచారాన్ని డాక్టర్ కార్తికేయన్ సేకరించారు. ఇక వచ్చే ఎపిసోడ్లో రాజీవ్ గాంధీనే ఎందుకు చంపాలి అనే అంశం మీద నడుస్తుంది.